దక్షిణాఫ్రికాలోని జోహెనెస్బర్గ్లో జరిగిన G20 లీడర్స్ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ 6 సూత్రాల అజెండాను ప్రతిపాదించారు. భారత్ యొక్క గ్లోబల్ విజన్ ఏంటో చూడండి. డ్రగ్ టెర్రర్ ముప్పు. మోడీ గారి తొలి ప్రతిపాదన డ్రగ్ టెర్రర్ నెక్సస్ను ఎదుర్కోవడానికి G20 ఇనిషియేటివ్. డ్రగ్ ట్రాఫిక్ సవాలును అధిగమించడానికి తక్షణ సమన్వయ చర్యలు అవసరమని పిలుపునిచ్చారు. గ్లోబల్ హెల్త్ కేర్ టీమ్. ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం శిక్షణ పొందిన వైద్య నిపుణులతో కూడిన G20 గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆఫ్రికాకు మద్దతు. ఆఫ్రికా అభివృద్ధికి మద్దతుగా వారి కార్మికుల నైపుణ్యాన్ని పెంచడానికి G20 ఆఫ్రికా స్కిల్ మల్టీప్లేయర్ ఇనిషియేటివ్ను పీఎం మోడీ ప్రతిపాదించారు. క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్. సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతున్న క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ను రూపొందించడంపై సమ్మిట్ ప్రకటనలో ప్రాధాన్యత ఇవ్వబడింది. క్లైమేట్ ఫైనాన్స్. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బిలియన్ల నుంచి ట్రిలియన్ల వరకు క్లైమేట్ ఫైనాన్స్ వేగంగా పెంచాల్సిన అవసరం ఉందని G20 ప్రకటించింది. ఇక ఈ ప్రకటన ఆమోదంపై వివాదం నెలకొంది. అమెరికా అభ్యంతరాలు ఉన్నప్పటికీ వాతావరణ సంక్షోభంపై G20 సభ్య దేశాల ప్రకటన ఆమోదం ఈ సమ్మిట్లో చర్చనీయాంశమైంది.